చాలా సంతోషం. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చాలా హ్యాపీగా. కానీ రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. అలా ఉండాలనే ప్రభు యొక్క ఇష్టం కూడా. అంటే మనం మానవులంగా మనం ఎక్కువ ఫిజికల్ థింగ్స్, భౌతికమైనవి, బట్టలు, మంచి బిర్యానీ, భోజనం అలాగుంటే అవి అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాము. కానీ ప్రభు ఎప్పుడు ఆత్మీయ విషయాల్లో చూస్తూ ఉంటారు. అలా ఉండాలని ఆయన ఇష్టము, అభిష్టం కూడా. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన కోరుకునేది ఏంటంటే మనం దినదినము రూపాంతరం చెందాలి. గొంగలి పురుగు సీతాకోక సిల్క్లాగా ఎలా అయిపోద్దో అలాగే మనం కూడా ప్రభువును ఎరిగిన బిడ్డలం ఆయనలాగా జీవించాలి, ఆయన ప్రతినిధులుగా ఉండాలని ఆయన ఆశ. దానికోసమే ఈ మీటింగులు, దానికోసమే ఇవన్నీ, ఈ తాపత్రయం, స్పెషల్ మీటింగులు, ఉద్యోగ కూడికలు, ఇవన్నీ ఎందుకంటే ప్రభువు వలె మనం జీవించాలి, ప్రభువు వలె మనం జీవించాలి. అందుకని ఆయన ఆశ. అందుకనే మనం ఎంతగా ఇప్పుడు సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాము. మనం వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికే ఆ యొక్క బల్ల. ఆ బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు, మనం మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రభువు కూడా అనేది ఏంటంటే, ప్రభు నాతో మాట్లాడు, నన్ను సరిచేయి. మానవులుగా మనకున్నది ఏంటంటే, నేను చాలా మంచివాడిని, నేను వాళ్ళకంటే బాగున్నాను, వీళ్ళకంటే బాగున్నాను, నేను చాలా మంచివాడిని అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మానవునిది. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వాక్యంలో చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, మనం వేరే వాళ్ళు చెప్తే వినము. మనం వేరే వాళ్ళు చెప్తే నీకంటే నేను బాగున్నానులే అంటాము. అందుకనే అద్దం దగ్గరికి వస్తే, ఈ బైబిల్ దగ్గరికి వస్తే ప్రభువు మాట్లాడతాడు. ప్రభువుకి ఎప్పుడు కూడా మనం సబ్మిసివ్గా ఉండాలి. ప్రభు నాతో మాట్లాడంటే మాట్లాడతాడు. ప్రభు నువ్వేం మాట్లాడినా నేను విన్నంటే నీకేమీ అర్థం కాదు, మనం ప్రభువుకి సబ్మిసివ్గా ఉండము. రండి మనం దేవుని వాక్యం విందాం. ప్రభు నిన్ను నువ్వు సమర్పించుకో, ప్రభు నాతో మాట్లాడంటే ఆయన మాట్లాడతాడు. ప్రభు దాదాపు వర్తమానం ఒక గంట సేపు వర్తమానం ఇచ్చిన అందులో అంతా నువ్వు గ్రహించలేవు. కానీ ఏదో ఒక మాట ప్రభు నీతో మాట్లాడతాడు. అది తీసుకో, ప్రభు వల్లే జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ ఈ యొక్క సంవత్సరం అంతానికి వచ్చి ఉన్నాం. ఇంకొక ఆదివారం ఉంది. ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే ఇది. ఈ సంవత్సరానికి సంఘము ప్రభు రెడీగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు క్షమించటానికి. తర్వాత మన పాపాలను క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్. అది పుట్టబోయే వాళ్ళ కోసం కూడా దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు. రాబోయే యుగాలకు దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు వారు పుట్టుక, ఆదాం పుట్టకముందే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. జగత్తు పునాది వేయబడకముందే కుమారుని పంపించడానికి దేవుడి యొక్క ప్రణాళిక. అందుకనే చాలాసార్లు యవనస్తులు అడుగుతూ ఉంటారు, ఆదాం అవను ఉంచినప్పుడు ఆ పండు, ఆ చెట్టు పెట్టకుండా ఉండొచ్చు కదా. అది దేవుని యొక్క ప్రణాళిక. వాళ్ళు తప్పు చేస్తారు, అది దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయకబడకముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమికి పునాది వేయబడకముందే యేసుక్రీస్తు వారు వస్తారని వాగ్దానం చేయబడింది. మనం చిన్న మీటింగ్ పెట్టుకుంటేనే స్పీకర్ ఎవరు, ఎన్నిటికి వస్తారు అని మనం ప్రకటిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు రాకముందే ఆయన పలానా బెత్లెహేములో, పలానా సమయంలో, పలానా కన్యక గర్భవతిని ఎప్పుడో చెప్పబడింది. మన మానవునికి దేవుని యొక్క మర్మాలు గ్రహింపు కావు. మన పరిధిలో ఉన్న విషయాలు ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నేను ఒక డాక్టర్నే, కానీ నేను డాక్టర్ కంటే ముందు పాపిని నేను అనే గ్రహింపు కలిగి ఉండాలి మనం. నువ్వే ఉద్యోగస్తులైనా, నువ్వేం పని చేస్తున్నా, నేను పాపిని ప్రభువా అన్నప్పుడే అది పనిచేస్తుంది. ఆ స్థితి నుంచి వచ్చిన తర్వాత ఈ మూడవ స్థితిలోకి మనం రావాలని దేవుని యొక్క ఆశ. నువ్వు పరీక్ష చేసుకో. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు క్షమించావు, ఎన్నిసార్లు ద్వేషించావు,
ఎన్నిసార్లు నీ మనసులో శత్రుత్వాన్ని పెంచుకున్నావు, ఎన్నిసార్లు తీర్పు తీర్చావు. ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని నీ లెక్కలు సరిచేసుకో. ఇలాగుండాలని దేవుడి కోరిక. నువ్వు క్షమించే స్థితిలో ఉంటే నీకు బీపీ షుగర్ ఉండదు, నీకు జబ్బులు రావు, చాలా సంతోషంగా సమాధానంగా ఉంటావు. ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడగు దేవా, మేము మంటివారము, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారము. మేము చాలాసార్లు ప్రభు మేము మంచివారమని చెప్పుకునేవాళ్ళము. ప్రభు మాలో ఏ మంచి లేదు. ప్రభు నీ సన్నిధిలో మేము వచ్చినప్పుడల్లా మా యొక్క బలహీనతలు, మా యొక్క తప్పులు మాకు చూపించుము, ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి స్థితిని మాకు అనుగ్రహించుము. ప్రభా, ఇక్కడ చేరి ఉన్న మాలో ప్రతి ఒక్కరము ప్రభు అనేకమైన బలహీనతలు కలిగిన వారము. ఎవరైతే ఎలాంటి శోధనలో, ఎలాంటి బాధనలో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి దుఃఖంలో ఉన్నారో అలాంటి వారిని దర్శించుము. మీ ఆదరణకరమైన మాటను మాకు అనుగ్రహించుము దేవా. మాకు హెచ్చరికైన మాటను మాకు అనుగ్రహించుము. నీ యొక్క కోరికను, నీ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకునేటట్లు మాకు సహాయం దయచే. మమ్మల్ని ఖాళీగా పంపించకుండా ప్రభువా, నీ మందిరం యొక్క మేలు ద్వారా మేము తృప్తిపరచబడగన్నట్లు మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము ఒక మాట చదువుకుందాం. 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 15 నుంచి 21 వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని, చదవండి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమన్రి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కింద చూడండి, యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేము యవనస్తులంగా ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్తే, నువ్వు రక్షించబడ్డావా, నీ పాపంలో క్షమించబడినాయా, నువ్వు మారు మనసు పొందావా, నువ్వు తిరిగి జన్మించావా అనే ప్రశ్నలు ఉండే.
ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ తెలుసు. ఈ దినాల్లో ఈ మాట చాలా రేరుగా, అరుదుగా వింటున్నాం. కాబట్టి రక్షకుడు అంటే ఎవరు? ఈ యొక్క యేసు అనే పేరు చాలా యేసు ప్రభు రాకముందు ఎప్పుడో నిర్ణయించాడు దేవుడు. రక్షకుడు అంటే ఎవరు? ఎవరిని రక్షిస్తారు? ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. 21వ వచనంలో ఏమనుంది? వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు. రక్షకుడు అంటే ఇంగ్లీష్లో సేవియర్. ఇప్పుడు మనం ఉన్నాం, పోలీస్ అంటే రక్షక భటులు అంటాం తెలుగులో. ఏం రక్షిస్తారు వాళ్ళు? దొంగతనాల నుంచి, ఎవరైనా అక్రమం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే వాళ్ళని రక్షిస్తారు కాబట్టి వాళ్ళని రక్షక భటులు అన్నారు. ఈ దేవుడు యేసుక్రీస్తు వారు రక్షకుడు అంటే ఏంటి? ఎవరిని రక్షిస్తారు? రక్షించబడేది ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క పొలం గట్టున అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళలో పడిపోయాడు అనుకోండి. పడిపోయినప్పుడు అతనికి ఈత రాదు కానీ మునిగిపోతున్నాడు, నిలబడటానికి కూడా లేదు, అలాగా ఇక చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు అతను ఏం చేయాలి? అరవాలి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. రక్షించండి అని అరిచినప్పుడు పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు, వాడికి ఈత రాదు. వాడేం చేయాలి? వాడు అరవాలి, ఎవరైనా ఉంటే రక్షించండి. అంతలోకి ఒకడు వచ్చేసి వాడికి ఈతొచ్చు, కానీ వాడేంటి, వాడికి ఈతొచ్చు కానీ వాడు రక్షించాలనేటువంటి ఆశ వాడికి ఉండాలిగా. ఓయమ్మో నేను కానీ దిగి నేను కూడా చచ్చిపోతే. కానీ వాడెవడో ధైర్యం చేసేసి దిగి వాడికి చెప్పాడు, మునిగిపోయాడు, అరే నువ్వు నన్ను నడుము పట్టుకో, నా కాళ్ళు చేతులు పట్టుకోక ఇద్దరం చచ్చిపోతాము, నువ్వు నన్ను నడుము పట్టుకో, నేను తీస్తానంట. సరే పైకి వచ్చాడు, వాడిని రక్షించాడు. అప్పుడు వాడు అంటాడు, అయ్యా నీకు చాలా వందనాలు, నువ్వు నన్ను రక్షించావు, నేను చచ్చిపోవాల్సి ఉంది, నాకు మరలా జన్మనిచ్చావు అని చెప్పు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, అయ్యా నేను చచ్చిపోవాల్సి ఉంది, అదిగో పలానా వ్యక్తి నన్ను రక్షించాడు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మునిగిపోయేవాడికి రక్షించాలి అంటే వాడి ప్రాణాన్ని రక్షించుకోవాలి, నేను బయటికి రావాలి, తర్వాత నేను బ్రతకాలి అనే ఆశ ఉండాలి వాడికి. తర్వాత ఎవడైతే రక్షించబడాలి అంటే వాడు రక్షకుడు అని ఎవడైతే అంటారో ఆ రక్షకుడు అని అతనికి కూడా ఆశ ఉండాలి. ఎందుకంటే అతను సిద్ధంగా ఉండాలి రక్షించటానికి. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఈ మునిగిపోతున్నారో ఆ మునిగిపోయే వ్యక్తికి ఆశ ఉండాలి, నేను రక్షించబడాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే ఈ లోకంలో మానవులు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ సమస్యని ముందు గుర్తు చేసుకోవాలి. ఏ సమస్యతో ఉన్నారు మానవులు? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 23 నేను చదువుతున్నానమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం విషయంలో ఏ భేదము లేదు. మానవులకు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే పాపము. ఈ పాపములో వాళ్ళు కొట్టుకొని పోతున్నారు, ఈ పాపంలో వాళ్ళు మునిగిపోతున్నారు. వీళ్ళని రక్షించటానికి ఆ పరమాత్ముడు, ఆ దేవుడు ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు వారు, ఆయన రక్షకుడు. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు దీని నుంచి బయటికి రావడానికి ఎలా. అందుకనే మానవులు రకరకాల ప్రయత్నాలు చేసేయే మతాలు, వాళ్ళ యొక్క మానవుల యొక్క మతిలో నుంచి వస్తున్నాయి ఈ మతాలు. ఎప్పుడెప్పుడు సీజన్కి ఒకటి ఈ రీతిగా చేస్తే మనం దేవుణ్ణి చేరొచ్చేమో, ఈ రీతిగా చేస్తే దేవుణ్ణి చేరొచ్చేమో. రక్షకుడిని మర్చిపోయారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు, ఆయన రక్షకుడు అనే విషయాన్ని మర్చిపోయి ఏ భేదము లేదు. మానవులు ఏంటంటే ముందు గ్రహింపు లేదు వాళ్ళకి, మేము పాపంలో ఉన్నాము, ఈ పాప స్వభావం నుంచి ఎవరు విడిపించగలరు? యేసుక్రీస్తు అనే రక్షకుడి దగ్గరికి రావటానికి ఈ లోకంలో రకరకాల కండిషన్స్ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? యేసుక్రీస్తు వారు పలానా వాళ్ళ దేవుడు, యేసుక్రీస్తు వారు అలా నిమ్మన కులస్తుల దేవుడు, యేసుక్రీస్తు వారు ఫారిన్ మతము,
దాన్ని కూడా మతం చేసేసారు. ఇల్లు పెట్టుకున్న ఈ మానవులు పెట్టుకున్నారు. మానవులు ఏమనుకుంటున్నారు, నేను పాపిని గ్రహింపు లేదు వాడికి. వాడేమంటున్నాడు, ఎరా నువ్వు పాపం అంటే నేను పాపం చేస్తున్నా, నేనేం పాపం చేస్తున్నాను అనుకుంటున్నాడు. దాన ధర్మాలు చేస్తే నేను రక్షించబడతాను అనుకుంటున్నాడు. తీర్థయాత్రలు చేస్తే రక్షించబడతాను అనుకుంటున్నాడు. నేను మంచిగా మందిరానికి వస్తే రక్షించబడతాను అనుకుంటున్నాడు. నేను సండే స్కూల్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాను కదా, నేను రక్షణ వచ్చింది అనుకుంటున్నాడు. నేను పాస్టర్ గారి అబ్బాయిని కాబట్టి నాకు రక్షణ ఉంది అనుకుంటున్నాడు. మా తల్లిదండ్రులు ఇద్దరు మందిరానికి వెళ్తారు కాబట్టి నాకు రక్షణ ఉంది అనుకుంటున్నారు. ఇలాగ మానవుడు అవగాహన లేనివాడై ఉంటున్నాడు. నీకు రక్షణ ఉందా అంటే అవును నేను రక్షించబడ్డాను. ఏంటి రక్షించబడ్డాలకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా తీసిన వారు చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. దేవుని పిల్లలు చేస్తాడు దేవుడు. ఒక దుర్మార్గుడు, ఒక కూనీకోరు, అతను ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటాడో అతన్ని దేవుడు తన బిడ్డగా చేసుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యమండి? ఎలా అవుతుందండి ఇలా? ఇప్పుడు నేను ఎవరైనా వాడు దుర్మార్గుడు, వాడు చంపినోని తీసుకొచ్చి వాడి నీతిమంతుడయ్యా అంటే అందరూ ఏమంటారు, ఈయనకేం తెలియదండి, దుర్మార్గుని పట్టుకొని నీతిమంతుడు అంటాడేంటండి అని అంటామా లేదా? దీనికి ప్రయత్నం ఏంటంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన చేసిన యొక్క బలియాగమే, ఆ క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి కార్చిన యొక్క పరిశుద్ధమైన రక్తమే ఈ యొక్క నీతి లేని వాళ్ళని, దుర్మార్గుల్ని, పాపుల్ని అందరిని కూడా ఒక గ్రూపులో చేరుస్తుంది. వాళ్ళే దేవుని బిడ్డలు. ఎలాగవుతారు దేవుని బిడ్డలు? ఎలాగ నీతిమంతునిగా తీరుస్తారు? అదే దానికోసమే దేవుడు ఏం చేస్తున్నాడంటే, రండి ఇంకొక మాట చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నానమ్మా. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. విశ్వాసం కావాలి, విశ్వాసం ఉండాలి. ఎవరికి ఉండాలి విశ్వాసం? ఎవడైతే మునిగిపోతున్నాడో వాడికి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆ నీళ్ళలో మునిగేవాడికి, వాడు దిగాడు, వాడు నన్ను రక్షిస్తాడో లేదో, ఏమనయ్యా నువ్వు నన్ను రక్షిస్తావో లేదో అంటే వాడిని నమ్మాలి. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరని పరీక్ష చేయడానికి వాడికి జ్వరం ఉందో లేదని ఇంతకుముందు థర్మామీటర్ ఉండేది. ఇప్పుడు ఈ టెంపరేచర్ గన్స్ వచ్చినాయి, ఇలా పెట్టేస్తే టెంపరేచర్ వస్తుంది. ఇంతకుముందు నోట్లో పెట్టేవాళ్ళు. ధర్మశాస్త్రం అనేది ఒక థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రము నీవు పాపివి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పిద్దే తప్ప పాపాన్ని తీసేయలేదు. థర్మామీటర్ నీకు జ్వరాన్ని చూపిస్తుంది, జ్వరాన్ని తగ్గించలేదు. ఇంత ఉంది అనగానే ఏం చేస్తాడు డాక్టరు? ఓకే, ఇతనికి జ్వరం ఉంది, ఈ మందు వాడు. ఈ మందు వాడు ఎలా వేసుకోవాలి? ఈ మందు నువ్వు 3 పూట్ల లేకపోతే 6 గంటలకు ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 3 పూటలు వేసుకోవాలంటే ఎందుకులే డాక్టర్ గారు 3 అని చెప్పాడు కదా, డోసు ఎక్కువ అయిద్దేమని ఒక్కొక్కటే వేసుకొని వస్తాడు. రోజుకి ఒకటే వేసుకొని వస్తాడు. డాక్టర్ గారు చెప్పింది వినరు. తర్వాత కోర్సు అయిపోయినాక మళ్ళీ చూస్తే మళ్ళీ టెంపరేచర్ ఉంటుంది. ఏంట్రా మేము చెప్పినట్లు విన్నావా అని మేము చెప్పి, సార్ మీరు చెప్పింది 3 ట్యాబ్లెట్లు అంటే రోజుకి చాలా ఎక్కువ డోసు అయితే నేను ఒకటే వేసుకున్నాను సార్, అందుకే తగ్గల. దేవుడు ఇప్పుడు మన ముందు ఆ డాక్టర్ దగ్గరికి నమ్మకం ఉండాలి. చాలాసార్లు మన చుట్టుపక్కల వాళ్ళే చెబుతారు, ఏమండి నీకు ఇంకా జ్వరం తగ్గట్లేదా, నీకు క్యాన్సర్ ఉందా, ఇదిగో పలానా చోటకి వెళ్తే ఆయన చాలా మంచి డాక్టరు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అమ్మా నీకు ఉంది కానీ నీకు ఈ జబ్బు ఏదో ఉంది, నీకు ఈ మధ్య ఏదో ఉంది, సంథింగ్ ఏదో క్యాన్సర్ లాగా ఉందంటే, లేదు సార్ నేను బాగున్నానంటే
నేను బాగున్నానే, నాకు ఏ జబ్బు లేదంటే, సరేనమ్మా స్కాన్ తీద్దాం. స్కాన్లో తెలుస్తుందమ్మా, నీకు అనుకోవచ్చు నేను బాగున్నానని. ఈ స్కాన్ అనేదే బైబిల్. కాబట్టి ఆయన అన్నాడు, అమ్మ ఆపరేషన్ చేద్దామను చేయాలమ్మా దీనికంటే. ఏమో ఆపరేషన్ ఎందుకులేండి అంటే, నీకు దేవుని మీద నమ్మకం లేదు, ఆ డాక్టర్ మీద నమ్మకం లేదు. అలాగే మానవులు ఎలాగున్నారంటే, ఈ యొక్క వాళ్ళ యొక్క మానవ కల్పితాలు కల్పించుకొని జీవిస్తున్నారు. నేను పాపిని అనే గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు. నేను బాగున్నాను కదా, ఎలాగనుకుంటున్నారు ఈ మానవులు? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, రంగు భేదం లేదు, చిన్న అందరూ పాపులే. కానీ వాడేమనుకుంటున్నాడు? నాలో పాపం లేదు కదా, నేనేం చేశాను పాపం అన్నాడు. కానీ మూల పాపం ఉందే, ఆదాము నుంచి నువ్వు జెనెటికల్గా నువ్వు పాపివే అనే గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు. పాపం చేసేవాడు ఏమనుకుంటున్నాడంటే, ఏముందిలేండి అయ్యా నువ్వు సిగరెట్లు తాగుతావంటే, ఏముంది సార్, ఇది రాకపోతే పొద్దున్న ఒకటి తాగుతా, నేను వాడికంటే మంచోడు, వాడు రోజుకు 10 తాగుతాడు సార్. నేను తాగుతున్నానండి, నేను తాగినా కూడా నేనేం లేదు, తాగి పడుకుంటాను, నేను అప్పుడప్పుడు తాగుతాను, క్రిస్మస్ అప్పుడే తాగుతాను. క్రిస్మస్లో ఎందుకు తాగేవారు అంటే, క్రిస్మస్ యేసుప్రభు పుట్టాడు కదా సార్, సంతోషం మీద తాగా. మరి ఈస్టర్కి లేకపోతే దీనికి ఎందుకు తాగేవరా, గుడ్ ఫ్రైడే అంటే, పాపం యేసుప్రభు వారిని సిలువేశారు కదా సార్, బాధ భరించలేక తాగాను సార్. వాడు జస్టిఫై చేసుకుంటున్నాడు ఎందుకు తాగుతున్నావని. నేను తాగుతాను కానీ సార్, అప్పుడప్పుడు తాగుతాను, వచ్చి కాముగా పడుకుంటాను సార్. కానీ వాడు రోజు తాగుతాడు సార్. వాడు రోజు తాగేవాడు ఏమనుకుంటాడు తెలుసా? నేను రోజు తాగుతాను కానీ కాముగా పడుకుంటాను సార్. వాడు అప్పుడప్పుడు తాగి భార్యను కొడతాడు సార్, పిల్లాన్ని కొడతాడు సార్. వాడు అప్పుడప్పుడు తాగేవాడు అంటాడు, ఏముంది సార్, నేను అప్పుడప్పుడు తాగినా నేను నా భార్యనే కొడతా. వాడు రోజు తాగేవాడు వాళ్ళ భార్యనే కాదు సార్, పక్క వాళ్ళని కూడా కొడుతున్నాడు సార్. అలాగా జస్టిఫై చేసుకుంటున్నారు. ఇదొకటి. రెండవది ఏంటంటే, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, అయ్యో చర్చికి కానీ మందిరాలకు కానీ డబ్బులు ఇస్తే నా పాపాలు క్షమించబడతాయా? కాబట్టి దేవుని యొక్క కార్యాలని నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నావు. కాబట్టి నీకు మొట్టమొదటి కావాలని, నేను పాపిని అనేటువంటి గ్రహింపు కానీ కలిగి ఉంటే, రెండవది నీకు కావాల్సింది ఏం తెలుసా? విశ్వాసం. విశ్వాసం కావాలి. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదవమ్మా. నా మాట విని నన్ను పంపినవానందు విశ్వాసం ఉంచువాడు, అక్కడాగమ్మా, నా మాట విని నన్ను పంపినవానందు విశ్వాసం ఉంచువాడు. నన్ను పంపిన దేవుడు. దేవుని పట్ల నీకు విశ్వాసము, ఆ విశ్వాసము లేకపోతే నీ పాపాలు క్షమించబడవు నీకు. అందుకనే అది అక్కడే ఉంచమ్మా. ఎఫెసీ 2:8 చదువు. ఎఫెసీలు రాసిన పత్రిక 2:8. ఎఫెసీలు రాసిన పత్రిక 2:8. క్రీస్తు యేసునందు రెండో అధ్యాయం అమ్మ. ఎఫెసీలు రాసిన పత్రిక 2:8. 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ముందు రక్షించబడాలని కోరుకునేవాడికి, పాపక్షమాపణ కోరుకునేవాడికి కావాల్సింది విశ్వాసము. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు మందు నాకు తగ్గిపోద్ది, ఈ దేవుని దగ్గరికి వెళ్తే నాకు పాపక్షమాపణ వస్తుంది అనేటువంటి ఆ అవగాహన నీకు ఉండాలి. ఆ విశ్వాసంతో నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. దేవుడు నీకు ఏదైతే చేశాడో, ఎందుకు ఆ యొక్క దుర్మార్గుల్ని వాళ్ళందరినీ నీతిమంతులకు ఎలా తీరుస్తున్నాడు? నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నేను చాలామందిని చంపినవాడిని, అయితే నన్ను నీతిమంతునికి ఎలా చేస్తాడు? ఇప్పుడు చాలామంది కోర్టుకి వెళ్తారు, కోర్టులో తర్వాత వాడికి జైలు వేస్తుంది. జైలు శిక్ష వేసినాక వాళ్ళకేం చేస్తారంటే, కోర్టు బెయిల్ మీద విడుదల చేస్తాయి. బెయిల్ మీద వాడు తిరుగుతున్నాడంటే వాడికి ఇంకా వాడు నేరారోపణ చేసిన వాడే, వాడి శిక్షకు పాత్రుడే, వాడి యొక్క పాపాలు క్షమించబడలేదు, వాడి యొక్క నేర రుజువు కాలేదు. రుజువు అయినప్పుడు వాడికి శిక్ష పడిద్ది, వాడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు దేవుడు ఒకవేళ నేను దుర్మార్గుణ్ణి, నన్ను కానీ నీతిమంతునికి ఎలా చేస్తాడు?
ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకో, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మీద ఏ నింద వేసుకోడు. కానీ ఒక వ్యక్తిని, దుర్మార్గుని మంచివాణ్ణిగా చేయటానికి ఆయన చేసిన యొక్క త్యాగం ఏంది తెలుసా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మీద నా యొక్క పాపాలన్నీ ఆయన మీద పెట్టేసి ఆయనకు శిక్ష విధించాడు. ఆ యొక్క న్యాయాధిపతి ఆయన యేసు ప్రభు మీద నా యొక్క పాపాలన్నీ ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి నేను నీతిమంతునయ్యాడు. అందువల్ల నేను రిలీజ్ అయిపోయా. ఇప్పుడు నేను అప్పు చేశాను ఎవరి దగ్గరైనా, వాడు వచ్చి రోజు నన్ను డబ్బులు అడుగుతూ ఉన్నాడు అనుకోండి, నేను ఒక 1000 రూపాయలు అప్పున్నా, వాడు వచ్చి రోజు నా కాలర్ పట్టుకుంటున్నాడు అనుకో, అంతలోకి నా స్నేహితుడు ఎవరో వచ్చి ఏంట్రా ఏంది గొడవ అంటే, ఏం లేదురా వాడి దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు. అయితే ఎవడైతే అప్పు ఇచ్చాడో వాడికి చెప్పాడు, రే ఇదిగో అతని డబ్బులు నా అకౌంట్లో వేసాయి, నేను ఇచ్చేస్తా నీకు, నా అప్పులో రాసుకొని ఇచ్చేసాడు అనుకో, అయిపోయింది. నా యొక్క పెనాల్టీ ఆ రీతిగా చెల్లించబడింది, అప్పుడు నేను ఫ్రీ అయిపోయా. అదే రీతిగా దేవుడు యేసుక్రీస్తు వారి మీద శిక్ష విధించడం మూలంగా ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం చేత నేను దుర్మార్గుల్ని నీతిమంతులుగా తీర్చబడ్డా. ఎలాగా? ఇప్పుడు సుప్రీంకోర్టులో నీకు ఒక తీర్పు వచ్చిందనుకో, ఇతను సత్ప్రవర్తన కలిగిన వాడు కాబట్టి అతన్ని రిలీజ్ చేస్తున్నావు అని సుప్రీంకోర్టే ఇచ్చిందనుకో, ఇంకెవరు ఏం చేయలేరు. సుప్రీంకోర్టు ఎవరు ఇక్కడ? సుప్రీం గాడ్, దేవుడే. ఇదిగో ఇతని యొక్క పాపాలన్నీ నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు తీసుకున్నాడు కాబట్టి అతను ఫ్రీ. అది నీతిమంతునిగా తీర్చివేయమంట. ఈ లోకంలో మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు వారి మీద మన పాపాలన్నీ వేసినప్పుడే. కాబట్టి నీకు విశ్వాసం ఉందా? ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు నిన్ను ప్రశ్నించేది, నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావా? నీ పాపములు క్షమించబడినవా? నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే సరిపోదు. రెండో మాట ఏందమ్మా? ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నారు. రెండవది కృప, దేవుని యొక్క కృప. మనం విశ్వాసంతో అయ్యా నన్ను రక్షించంటే పైనుంచి కృప, ఆ కృప మహదైశ్యం, ఆయనకు దయ ఉండాలా. కృప అంటే ఇప్పుడు మేము 10th క్లాస్ చదివినప్పుడు 100 మార్కులు 35 రావాలి. మరి ఇప్పుడేమో నాకు తెలియదు. 35కి ఒకడికి 34 వచ్చి తప్పాడు. ఒకడికి 34 వచ్చి తప్పాడు. వాడు 34తో ఒక్క మార్కులో పోయిందని వాడు ఏడుస్తుంటే అంతలోకి వాడి స్నేహితుడు వచ్చి వాడు కూడా తప్పాడు. వాడికి 32 వచ్చినాయి. వాడు వచ్చి అరే ఏందిరా ఏడుస్తున్నాడు, 34 రా, ఒక్క మార్కు, బుద్ధి లేదంటరా, ఇంకొంచెం కష్టపడి చదవచ్చుగా, ఏమి ఇంకొంచెం ఎఫోర్ట్ చేస్తే పాస్ అయ్యేవాడు కదా అని వాడిని తిడుతుంటే వీడు అనుకున్నాడు, అరే వీడు బాగా చదవలేదు, వీడేమైనా పాస్ అయ్యాడు అందుకు నన్ను తిడుతున్నాడే అనుకున్నాడు వీడు. అరే ఇంతకు నీ పరిస్థితి ఏందని, నేను తప్పాను రా 32 వచ్చినాయి అన్నాడు అంటాడు. సరే రెండో రోజు ప్రభుత్వం వారు ఏం చేశారంటే పేపర్లో గ్రేస్ మార్కులు ఇచ్చేశారు. 5 మార్కులు ఇచ్చారు గ్రేస్. 5 మార్కులు ఇస్తే 34 వచ్చిన వాడికి ఎన్ని యాడ్ చేస్తారు? 5 యాడ్ చేస్తారా? ఒకటే యాడ్ చేస్తారు. 32 వచ్చినవాడు కూడా అంతే యాడ్ చేస్తారు. అది గ్రేస్. 30 వచ్చినవాడికి కూడా అంతే చేస్తారు. దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరి పట్ల ఎంత కావాలో అంతేస్తుంది, కానీ ఎక్కువ ఉన్నవాడికి ధనవంతుడికి అట్లా ఇవ్వదు. అది దేవుని యొక్క మహాకృప. అంటే కృప అంటే అనర్హులు, వాళ్ళు పాస్ అవడానికి అర్హులు కాదు. వాడికి 30 వచ్చినా 32 వచ్చినా 34 వచ్చినా వాడు ఫెయిల్ గ్రూప్లో ఉన్నాడే. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు నేనేం పాపం చేయట్లేదు, నువ్వు కూడా పాపుల గ్రూప్లో ఉన్నవాడివే, నువ్వు జన్మ పాపంతో ఉన్నవాడివే. కానీ మానవులు గ్రహింపు లేదు, నేను చాలా మంచివాడిని, నేను సినిమాలు చూడను, సిగరెట్లు తాగను, ఏం తాగను, నేను చాలా మంచివాడిని, ఆ క్రైస్తవుల కంటే మంచివాడిని అనుకుంటాడు ఒక్కొక్కడు. కాబట్టి నీ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎలాగున్నావు? నీకు రక్షణ కార్యం జరిగిందా? కాబట్టి దేవుని యొక్క కృపా మహదైశ్యం ఈ రీతిగా వస్తుంటే నువ్వు చేతులు చాపకపోతే నీకు రక్షణ రాదు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చెయ్యి నిన్ను కలుపుకొని నిన్ను రక్షించేవాడిగా ఉంటుంది. ఏమనుందమ్మా అక్కడ? మరలా చదువు ఆ మాట. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది గాడ్స్ గిఫ్ట్. చాలాసార్లు మనం గొప్పలు చెప్పుకుంటాం,
అబ్బబ్బబ్బా నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు వచ్చిందయ్యా రక్షణ అంటావు. నువ్వు కష్టపడితే వచ్చేది కాదు, నువ్వు శ్రమ పడితే వచ్చింది కాదు, నువ్వు తీర్థయాత్రలు వేలంగిని గుణదల ఎడబోయి తిరిగితే వచ్చేది కాదు. ఇది దేవుని యొక్క మహాకృప. యేసుక్రీస్తు రక్షకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను మునిగిపోతున్నాను ఈ పాపలోకంలో, నాకు రక్షకుడు ఎవరు లేరు, నువ్వే నా రక్షకుడివి. అప్పుడు మనం రక్షణ పొందిన వారమై ఎక్కడికి వెళ్ళినా అవును నా దేవుడు నన్ను రక్షించాడు, ఆయనే రక్షకుడు, నిజమైన రక్షకుడు, ఆయన రక్షించకపోతే నేను నరకానికి పోతున్నానని చెప్తున్నామే, అదే సువార్త. కాబట్టి ఈ రక్షణ నువ్వు పొందావా ఈ మధ్యాహ్న సమయంలో? ఎప్పుడు పొందావు? నీ పాపాలు ఒప్పుకున్నావు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోగానే వెంటనే రమ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన విశ్వాసం నిత్య జీవం కల, వెంటనే నీకు నిత్య జీవం దేవుడు ప్రసాదిస్తాడు. నువ్వు నీతిమంతుడుగా చేయబడతావు. తర్వాత ఏమనుంది? వాడు తీర్పులోనికి రాడు. ఇక తీర్పు ఇక్కడే, ఈ భూమి మీదే. నువ్వు పాపాలు ఒప్పుకోవటం కానీ క్షమించడం కానీ అవన్నీ ఇక్కడే జరుగుతుంది. కాబట్టి నువ్వు నీతిమంతుడుగా దేవుని బిడ్డగా అవుతావు. వెంటనే నీకు నిత్య జీవం దేవుడు ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావు, రక్షణ ఒక్కసారే ప్రభు ఇచ్చేస్తాడు. రక్షించబడిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు తప్పిపోతున్నా, కావాలని కాదు, పొరపాటును తప్పిపోతే ప్రభు యొక్క రక్తం ప్రోక్షణ కిందకు పరిగెత్తుకొని రావాలి. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ఎల్లప్పుడూ స్రవించుచూ ఉంది, నీకు అందుబాటులో ఉంటుంది. నువ్వెక్కడున్నా పరిగెత్తుకొని వెళ్ళు. పొరపాటును తప్పు చేస్తే ఆయన ఆశ్రయదుర్గం, ఆశ్రయపురానికి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాను, నేను పొరపాటును తప్పు చేసి. ఇది రక్షణ ఆనందం. ఈ ఆనందం కోసమే దేవుడు ఇంత త్యాగము. ఈ ఆనందాన్ని నువ్వు పొందావా? నీ పాపంలో రక్షించబడినావా? పాపం నుంచి విడుదల పొందావా? పాప నియమాన్ని నుంచి, ఆ పాప శాపాన్ని నుంచి నువ్వు విడుదల పొందినట్లయితే, అవును ప్రభా పలానప్పుడు నేను రక్షించబడ్డాను, అందును బట్టి నీకు వందనాలు, ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేయకుండా నన్ను రక్షించావు, దేవుడే మనల్ని వెతికి రక్షించాడు, ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి ఈ రక్షణ నువ్వు ఎరిగితివా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలని దేవుని యొక్క ఆశ. ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి అనుభవం నీకు లేకపోతే ఇప్పుడే ఇక్కడే, ప్రభువా నన్ను నీ కృప ద్వారా నేను విశ్వాసం ఉంచుతున్నా, నన్ను రక్షించు. ఇలాంటి అనుభవం నీకు లేకపోతే ప్రార్థన చేసుకొని ప్రభు బిడ్డవు, వెంటనే దేవుని బిడ్డవు అవుతావు. దేవుని బిడ్డవు కావాలని దేవుని యొక్క ఆశ. ఎక్కువ మంది దేవుని బిడ్డలు అవ్వకుండా దేవుని దగ్గర అడుక్కునే వాళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళు క్రైస్తవులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భక్సింగ్ గారు ఒకసారి ఆయనకు వర్తమానంలో ఒకసారి ఒక బెగ్గర్ను గురించి ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఆయన దగ్గరికి ఆయన సేవ చేసుకుంటూ వెళ్తుంటే, ఇక్కడ చాలామందికి భక్సింగ్ గారు తెలిసి ఉండరు, కొంతమందికి తెలుసు, ఇప్పుడున్నట్టు జనరేషన్కి. భక్సింగ్ గారు దైవజనుడు ఆయన సేవ చేస్తుంటే ఒక బెగ్గర్ వచ్చాడంట, అడుక్కునేవాడు వచ్చి, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, కొంత డబ్బీ అన్నాడంట. కొంత డబ్బీ అంటే, నువ్వు నన్ను నమ్ము, దగ్గరలో హోటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్తాను, అక్కడ భోజనం పెట్టిస్తాను అని తీసుకొని వెళ్తుంటే మధ్యలో ఆగాడంట. సార్ ఒక్క ₹1 ఇవ్వండి సార్, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళిపోతాను సార్. లేదు బాబు నన్ను నమ్ము, నేను జోక్ చేయట్లేదు, నేను దగ్గరలో హోటల్ ఉంది, దానిలో భోజనం పెట్టిస్తాను, నాతో పాటు రా అంటే సరే అని మళ్ళీ వెళ్తున్నాను. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళినాక అప్పుడు అనాలు ఉండేయంట, అనాలని, సార్ ఒక్క అనా ఇవ్వండి సార్ అన్నాడు. లేదు నన్ను నమ్ము, నేను తీసుకెళ్తాను, నీకు మంచి భోజనం పెట్టిస్తాను అని తీసుకెళ్తాను. మరలా ఆగాడంట. సార్ ఒక్క పైసా ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను అన్నాడు. లేదు నన్ను నమ్ము, నేను జోక్ చేయట్లేదు, అక్కడికి రా అంటే అంతలోకి హోటల్ వచ్చింది. హోటల్ దగ్గరికి పోయినాక ఆ మేనేజర్కి చెప్పి, భక్సింగ్ గారు ఇతనికి ఏం కావాలంటే అది పెట్టించేయండి, రోటీస్ కానీ పూరీలు కానీ అన్నము ఇవన్నీ పెట్టండి, వాడు తిన్నంత పెట్టేయండి. అన్నీ తిన్నాక పాలు కూడా ఇవ్వండి అన్నాడంట. మీరు యూట్యూబ్లో ఉంది, బెగ్గర్ అండ్ బ్రదర్ భక్సింగ్ అని. తర్వాత అంత అయిపోయినాక భక్సింగ్ గారు అప్పటి రోజులు ₹1 ఇచ్చాడంట. ఇది కూడా నాకేనా అన్నాడు. ఎస్ నీకే అంటే వాడు ఎంతో ఖుషి అయిపోయాడంట. కాబట్టి మనం చాలా ఎందుకు ఇక్కడ అది చెప్పాడంటే, మనం దేవుని నమ్మము, ఆయన అడిగి
ఊహించి వాటికంటే గొప్పగా చేయగలిగిన దేవుడు. అతను నన్ను నమ్మట్లేదు. మనం బెగ్గర్లుగానే ఉంటున్నాం. ప్రభా ఇది కొంచెం ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు, అది ఇస్తే చాలు. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆర్ బెగ్గర్స్ అన్నాడు ఆయన. కాబట్టి ఎక్కువ మంది క్రైస్తవులు బెగ్గర్లుగానే ఉంటాను కానీ దేవుని బిడ్డలు అవటానికి ఇష్టపడలేదు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అవటానికి ఇష్టమా నీకు? మనసులో ఎంత గొప్ప ఆధిక్యత అండి. నువ్వు ఎక్కడికో వెళ్ళమంటలేదు కదా. మానవునికి ఉన్న దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, నువ్వు కష్టపడి 7 కొండలు ఎక్కువ, నువ్వు అక్కడ దాకా వెళ్ళి తీర్థయాత్రలు చేయండి, అవి చేస్తాడు తప్ప, అరే ఇక్కడుండి ప్రార్థన చేసుకో, అంత సులువా, అంత ఉచితమా? ఉచితంగా వచ్చేదానికి విలువ లేదు మానవునికి, కష్టపడితేనే అన్నట్టుగా ఉంటాడు వాడు. దౌర్భాగ్యమైన బుద్ధి. నువ్వు అలాంటి స్థితిలో ఉంటే ప్రభు దగ్గరికి రా. నీ తీర్థయాత్రలు నిన్ను రక్షించవు, నీ స్వనీతి నిన్ను రక్షించదు. ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నారు కొంతమంది, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు ఇంకా బెగ్గర స్థితిలోనే ఉన్నావు. దాన్ని వదిలేయటానికి నీకు ఇష్టమైతే ఇప్పుడే ప్రార్థన చేసుకో. ప్రభా నేను నీ బిడ్డను అవ్వటానికి నాకు ఇష్టంగా ఉన్నా, నీ కృప నాకు అనుగ్రహించు, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డల జాబితాలో చేర్చు. నువ్వు దేవుని బిడ్డవే అయితే ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఇది కావాలని నువ్వు అడగనక్కర్లా, ఆయనకు తెలుసు నీకేం కావాలో. రండి, 2వ భాగానికి వచ్చినట్లయితే అది చూసుకొని ముగించుకుందాం. రండి, ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, యోసేపుని గురించి మనం ఎన్నిసార్లు చూసినా యోసేపులో ఉన్నటువంటి, అందుకని యోసేపుని పాత నిబంధనలోని ప్రథమ జ్యోతి అంటారు. యోసేపుని పాత నిబంధనలోని ప్రథమ జ్యోతి. ప్రథమ జ్యోతులు ఇద్దరుగా దానియేలు అండ్ యోసేపు. వాళ్ళిద్దరు యవనస్తులు అయినప్పటికీ వాళ్ళు ఎంతో ప్రభు లాంటి జీవితం జీవించారనమాట. యోసేపు ఎక్కడ చూసినట్లయితే, 38వ అధ్యాయంలో చూసినట్లు 17 ఏళ్ళ సంవత్సరం అప్పుడు అతని మీద పగ, ద్వేషము పెంచుకొని సొంత అన్నదమ్ములే చంపటానికి ప్రయత్నం చేస్తారు. ఆదికాండం 38వ అధ్యాయంలో ఉంది. అయితే దేవుడు రూబేన్ను ఆడుకుంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్బా రూబేన్ అన్న వల్లనే నేను రక్షించబడ్డాను అనుకుంటాం. చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్బా రూబేనే లేకపోతే నేను చచ్చిపోయావని అనుకుంటాం. నువ్వు రూబేను కాదు, మరియమ్మ కాదు, మార్తం కాదు, ప్రభు వాళ్ళని ఆడుకున్నాడు అంతే. తర్వాత చదువుకున్నట్లయితే యోధా వలన అక్కడ అమ్మి వేయబడతాడు. యోధా వలన నాకు మేలు జరిగింది అనుకోని అక్కర్లే. మనం అనుకుంటుంటాం, అబ్బా ఏం బోధ చేస్తాడు, అబ్బా ఏం చెప్పాడు. మనం మానవులకి మనం ఎక్కువగా ఆ యొక్క హానర్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ప్రభువే అనుమతించకపోతే, ఈ చిన్న ప్రిన్సిపల్ మనం ఎప్పుడు అర్థం చేసుకుంటే, ప్రభువే నా జీవితంలోకి ఈ అనుమతించకపోతే ప్రభువుకే మనం ఎప్పుడు ప్రయారిటీ ఇస్తాం. ఆయన అన్ని విషయాల్లో నా హృదయంలో ఆయనే నెంబర్ 1 అని పెట్టుకో. ప్రభువుకే మనం ఆపాదించాలి ఏదైనా సరే. శత్రువు ఏం చేస్తాడంటే, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా బాగా బోధ చేస్తావు, అబ్బబ్బా భలే పాడతావు, భలే వాయిస్తావు, చిన్న గర్వము ఇచ్చి నిన్ను పడగొట్టడానికి చేస్తూ ఉంటుంది. ఏది కూడా అలాంటి ఛాన్స్ సాతానికి మనం ఎప్పుడు ఇవ్వకూడదు. ఈ యొక్క యోసేపు 17 సంవత్సరాలప్పుడు పగ, ద్వేషము, వాళ్ళ అన్నలందరూ కూడా చంపాలనుకుంటుంటే ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఎక్కడా కూడా అతను సనిగినట్టు కానీ, గొనిగినట్టు కానీ, ఎదురు మాట్లాడినట్టు కానీ ఉండదు. ఇది నీకు నాకు ఎందుకు అప్లికబుల్ కాదు? మనం అనేక సార్లు మన పక్కన ఉన్న వాళ్ళని, ఇతరులని బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. వీడి వల్లనే వచ్చింది, ఈ భర్త వల్లనే వచ్చింది, ఈ భార్య వల్లనే వచ్చింది, ఈ పిల్లల వల్లనే వచ్చింది, వీడి వల్లనే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని ఎందుకు అనుకుంటావు? కాబట్టి అది మనం ఒక లెసన్గా తీసుకుందాం. ఆ తర్వాత అతను అమ్మివేయబడిన తర్వాత ఆ పోతీఫర్ అనేటువంటి ఇంట్లో ఉంటే, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు 3 సార్లు దేవుడు చూడండి ఒక మాట, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అది మాత్రం పరిశుద్ధాత్ముడు హైలైట్ చేస్తాడు. రండి, 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను.
తీసిన వారు చూడండి, ఆదికాండము 39. మనసు పెట్టండి, కొంచెం బైబిల్ చూడండి. మాట 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. 3వ వచనం, మరలా 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అది 2. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉంటాడో, నువ్వే ఆఫీసులో ఉన్నా, నువ్వెక్కడున్నా, నిన్ను బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవం, ఇది 100 అంతలు. ఎప్పుడైనా సరే నిన్ను బట్టి, నువ్వు ఒక్కడ ఉన్నా చాలు, నిన్నొక్కడిని బట్టే. అదే సమయంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే నిన్ను బట్టే శాపం కూడా వస్తుంది. యోనా పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి దాని మీద తుఫాను వచ్చింది. నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను బట్టే ఆశీర్వాదాలు వస్తాయి, నిన్ను బట్టే ఒక్కోసారి శాపం కూడా వస్తాయి, నువ్వు అవిధేయత చూపిస్తే. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో దేవుడు అతనికి తోడై ఉండి వర్ధిల్లుస్తుంటే యజమానుడు చూస్తున్నాడు, అరే ఈ యవనస్తుని బట్టి నా కుటుంబంలో ఇంత ఆశీర్వాదం వస్తుందా అని సమస్తాన్ని అప్పచెపితే అక్కడ ఉన్నటువంటి అతని భార్య అతని మీద చూడండి శోధన ఎలాగొస్తుందో. ఆ యవనస్తుడు అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, రండి చూద్దాం. 9వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండము 39:9 నేను చదువుతున్నాను. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. దేవునికి విరోధముగా ఎప్పుడైనా సరే నువ్వు దేవుని దృష్టిలో ఉంచుకో. నా దేవుడు ఏం చెప్పాడు? ఇది చేయొద్దన్నాడు, నేను చెయ్యను. అంతే. కాబట్టి దేవుడు ఈ మధ్య మేము డిపార్ట్మెంట్లో సార్ క్రిస్మస్ చేద్దామా, మన వాళ్ళు కొంతమంది ఉంటారుగా వేరే వాళ్ళు, అందరికీ విశ్వాసులు కాదు కదా. సార్ క్రిస్మస్ చేద్దామా సార్. ఎందుకమ్మా అన్న, నువ్వు ఈరోజు కేకు పెడతావు వాళ్ళకి, రేపు వాళ్ళు వినాయక చవితి పెట్టి ప్రసాదం తినమంటారు, అప్పుడు ఏం చేస్తావు అన్న. కరెక్టే కదా సార్. ఎందుకు? నీ జీవితము నువ్వు బాగుంటే నిన్ను చూసే దేవుని దగ్గరికి వస్తారు. నువ్వు క్రిస్మస్ పెట్టి కేకు పెట్టి ఆడ నువ్వు డిపార్ట్మెంట్లు ఇది చేస్తే వాళ్ళు రేపు ఏం చేస్తారు? పెట్టారు ఇప్పటికి కూడా అదే స్టార్ట్ అయింది. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఈ హాస్టల్లో ఉన్నప్పుడు మేము ప్రేయర్ సెల్ అని పెట్టి దేవుని పుస్తకాలు బిలీవర్స్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు కూడా టెంట్ వేసి ఒక విగ్రహాన్ని పెట్టి వాళ్ళు కూడా ఒక గ్రూప్ తయారైపోయారు. కాబట్టి దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని ప్రతిదీ మనం ప్రభు దగ్గర ఎప్పుడైతే ప్రభు మనతో ఉన్నాడని మనం గమనించినప్పుడు మనం చాలా తెలివిగా దేవుని యొక్క దైవిక జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ ఆ యొక్క యవనస్తుడు దేవునికి విరోధంగా పాపం చేయడానికి తాను అప్పచెప్పుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే దేవునికి నిలబడ్డాడో తను ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. తనే చెప్పింది, అయ్యా వాడు నన్ను బలాత్కారం చేయబోయాడు అంటే ఏమైంది చెప్పండి. రండి 39:23 వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించి చదువుకోండి. జైల్లోకి వెళ్ళినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎందుకున్నాడు? శోధనని జయించాడు కాబట్టి. నీకు రావట్లేదా ఇలాంటి శోధనలు? ఏ వయసు తగ్గోళ్ళకు వాళ్ళకి శోధనలు వస్తూనే ఉంటాయి. నువ్వు శోధన జయించువాడు అయితే నువ్వు ఎప్పుడు జయమొందేవాడుగా ఉంటావు. ఆఖరిగా రండి, జైల్లో ఉన్నప్పుడు తనకు వచ్చిన శోధన చూడండి. జైల్లో 2 వచ్చారు, పానదాయకుడు భక్ష్యకారుడు. 2 వస్తే వాళ్ళ కళలు చెప్పేస్తాడు, మనకు టైం లేదు కాబట్టి. అయితే వాళ్ళిద్దరికి వస్తే ఆ కళలు అన్నీ కూడా నెరవేరితే అక్కడ మాత్రం యోసేపు ఒక మాట అంటాడు. రండి, ఒక చిన్న మాట ఉంటుంది. రండి 40:14 ఆదికాండం 40:14. నా ఇల్లు అంటే జైలు. అప్పుడు ఏమవుతారంటే వాళ్ళకి చెప్తాడు, ఇదిగో ఈ కళల భావం ఇది, మీకు క్షేమం వస్తుంది, మీరు క్షేమం వచ్చినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకొని ఫరోకు కొంచెం రికమెండ్ చేయండి నన్ను బయటకు వచ్చేటట్టు అన్నాడు. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నాడు, మానవుడు స్థితిలో ఉన్నాడు. ఆనాడు అతనికి వాక్యం లేదు, బైబిల్ లేదు, స్నేహితులు లేరు, ఒక్కడే అతనొక్కడు, అతనికి దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించావండి ఇలా?
యవనస్తుడా, ఎవరైనా సరే, నువ్వు ఏ వయసులో ఉన్నా కూడా, నువ్వు ఒక్కరిగా ఉన్నప్పుడు, అందుకని దేవుడు ఎప్పుడు ఏమంటాడంటే, వాట్ యు ఆర్ వెన్ యు ఆర్ అలోన్. గుంపులో ఉన్నప్పుడు నేను చాలా గొప్పవాడిని, సియోన్లో ఉన్నప్పుడు సియోను పాటలు, ఒంటరిగా ఉన్నప్పుడు సినిమా పాటలు కాకుండా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్థితి ఏంటి? ప్రభువు చూస్తున్నాడు, ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అని అవగాహన లేనప్పుడే నువ్వు పాపం చేస్తావు. ఈనాడు యూత్, చిన్నపిల్లలు సెల్ తోటి అసలు కొట్టుమిట్టాడిపోతున్నారు. పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా, మన ఒక అమ్మాయి పాస్టర్ కూతురే, వాళ్ళిద్దరు దైవ సేవకులు. ఆ అమ్మాయి కళ్ళు చూపించడానికి వస్తే, అమ్మ ఎందుకు వచ్చింది, నువ్వు సెల్ ఏం చూస్తున్నావు, సెల్లో ఏం చూస్తున్నావు అన్న. షార్ట్స్ చూస్తాను అంకులు అంది. మనకు అప్పటిదాకా షార్ట్స్ అంటే నేనేదో ఈ షార్ట్స్ అనుకుంటున్నా, నాకు తెలియలా. ఈ షార్ట్స్ చూడటం ఏంటమ్మా అన్న. అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు, సార్ షార్ట్స్ అంటే అయ్యిగా సార్, అవి కంటిన్యూగా వస్తుంటాయి సార్, రోజులు వస్తుంటాయి. సాతాను రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టాడు, ఇన్స్టాగ్రామ్ 30 రోజులకు ఒకటి పెట్టేశాడంట. అసలు యూత్ పిల్లలు అసలు సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అయిపోతున్నారో. చిన్న పిల్లలు, వాడు అన్నం తింటలేదని ముందు ఆ కార్టూన్స్ చేయి పెడితే వాడు బ్రహ్మాండంగా చూత్తా బాగా తినటం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది లేకపోతే తింటలేదట. అది అసలు నాకు సెల్ ఇస్తావా లేదా, లేకపోతే పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. శత్రువు ఎలాగా చేస్తాను చూడండి. ఆనాడు యోసేపుకి ఏమైనా ఉందండి? నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఏది కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోతే నువ్వు శోధించబడతావు. ప్రభు ఈరోజు మనుషులకి ఎంత చక్కగా అసలు యూట్యూబ్ ఇచ్చాడు. యూట్యూబ్లో నువ్వు రిపీటెడ్గా విను దేవుని వాక్యం, రిపీటెడ్గా. నువ్వు ఒక్కసారి దేవుని వాక్యం విన్నాక అందులో ఈ పాయింట్ మిస్ అయ్యానే అనుకుంటావు. రిపీటెడ్గా నేను వింటున్నాను. నేను ప్రతి ప్రోగ్రాం యూట్యూబ్లో నేను మన పిల్లలతో కూడా చూసాను. వాళ్ళు కూడా బెగ్గర్స్ వేశారు, చాలా చక్కగా వేశారు. వాళ్ళు చాలా చక్కగా వేశారు పిల్లలు. ఆ బెగ్గర్ వేస్తుంటే నేను వర్తమానం ప్రిపేర్ అవుతుంటే అది గుర్తొచ్చింది నాకు. కాబట్టి నువ్వు రిపీటెడ్గా ఉండు. నాకు సమయం దొరికితే నేను బ్రష్ చేసుకుంటా కూడా అయ్యో మెసేజ్లు వింటూ ఉంటా, ప్రతి మెసేజ్ నేను వింటుంటా. కాబట్టి దీన్ని ఉపయోగించుకో. దేవుడు ఇప్పుడు కత్తి ఉందండి, కత్తి చిన్నపిల్లల్లో ఉంటే చాలా డేంజరు. అదే నీ దగ్గర ఉంటే నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావు. బ్యాట్ ఉంది, వాడెవడు హుగ్లియా ఎవరు కోహ్లీ దగ్గర ఉంటే అది వాడికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. నీ దగ్గర ఉండి కొట్టుకుంటావు, ఇతరు కొట్టుకుంటారు. కాబట్టి దేనికి ఎలా ఉపయోగించుకోవాలో తెలియని స్థితిలో ఉంటే ఎట్లా? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఆ యవనస్తుడు అక్కడ ఉన్నప్పుడు, అయ్యా నన్ను రికమెండ్ చేయమంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? రండి, దేవుడు ఏం చేశాడు? 23వ వచనం, 40వ అధ్యాయం 23వ వచనం. అయితే అతను మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు. నేను అనుకుంటున్నాను, ఇంత హెల్ప్ చేస్తే ఆడేంటి దౌర్భాగ్యుడు, నా దగ్గర ఎంత హెల్ప్ తీసుకుని నన్ను మర్చిపోయాడు చూసావా అని అనుకుంటాం. దేవుడే మర్చిపోయేటట్టు చేశాడు. ఎన్నాళ్ళు చదువమ్మా, 41 చదువు, 41:1. 2 ఏండ్ల దాకా మర్చిపోయేటట్టు చేశాడు. అప్పటికి జైల్లోనే ఉన్నాడు. అనుకొని ఉంటాడు, ఈ పానదాయకుడు బయటికి వెళ్ళిపోతాడు, దేవుడు భలే కలభావం ఇచ్చాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను, ఫరోకు చెప్పేస్తాడు, ఫరో నన్ను పిలుస్తాడు. 2 సంవత్సరాలు. చాలాసార్లు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావా? అది వివాహం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభు దగ్గర కనిపెడుతున్నావా? కనిపెడుతూనే ఉండు. ప్రభువుకు అప్పచెప్పుకో. ప్రభు తగిన కాలములు సమయం. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ఆయన దగ్గర ఒక క్యాలెండర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి పట్ల ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ కాలమాన ప్రకారమే ప్రభు పనిచేస్తాడు. ఆయనకి సమయం ఇవ్వు. ప్రభు తగిన కాలమందు. మరీ కూడా అదే అంది, దేవదూత కూడా అదే చెప్పింది, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. మనం ఏం చేస్తాం తెలుసా? నీ మాటలు మా టైం ప్రకారం నెరవేర్చు ప్రభు అంటాం. అక్కడే తేడా పడుతుంది. ప్రభు నీ మాటలు నీ కాలమందు, నీ సొంత సమయంలో, నీ క్యాలెండరు చొప్పున నా జీవితంలో నెరవేర్చు. నువ్వు గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరి పట్ల ప్రభు దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు సర్వవ్యాపి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అందరినీ చూస్తుంటాడు. నీ పట్ల యు ఆర్ వెరీ స్పెషల్, అసలు నువ్వు ఎంత ప్రశస్తమైన వాడవో దేవుడికి మనం అనుకుంటాం. ఇందాక చెప్పాం కదా, గ్రేస్ అనేది అందరికీ ఈక్వలే. నేను అనుకుంటాము, అబ్బా
పలానా ధనవంతుడికి బాగా ఎక్కువ ఇస్తాడేమో దేవుడు, పలానా పేదవాడికి తక్కువే. నో, దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి యోసేపు 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయిన తర్వాత ఏమైంది చూడండి, ఒక చక్కని మాట ఉంటుంది. రండి, 41 అధ్యాయం 32వ వచనం. 40 ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పిలుస్తాడు, ఇంకా అదంతా మనం చూడటం సమయం చాలదు. వెంటనే అప్పుడు చెప్పినప్పుడు, అయ్యా నాకు కూడా ఇలాంటి ఇప్పుడు చూడండి, యోసేపును బయటికి తీసుకురావడానికి ఫరో కలలు పెట్టాడు దేవుడు. కానీ యోసేపు యొక్క ప్రణాళిక ఏంటంటే ఇట్టొకట్ట ఈడి ద్వారా రికమెండ్ చేయించుకొని బయటికి రావాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి తెలుసా? దేవుడికి యోసేపుకి ఇచ్చినటువంటి వరం ఏంటి తెలుసా? కళల భావం చెప్పటం. నీకు దేవుడు ఏమి ఇచ్చాడో నువ్వు ఎప్పుడు అనుకో, వేరే వాళ్ళతో పోల్చుకోగాకు. అలాగా బోధిస్తే బాగుంటుంది, ఇలాగ పాడితే బాగుంటుంది, ఇలాగ వాయిస్తే బాగుంటుంది. నీకు ఇచ్చిన దేవుడు నీ తలాంతును నువ్వు వాడు. దేవుడు అందరికి కావాలి. ఇప్పుడు నేనున్నాను, నా గుండె పనే చేస్తుంది, నా కాలేయం పనే చేస్తుంది. దేని పని అదే. ఈ కాలేయం నేను గుండె పని చేస్తానంటే సంఘం అంటే అదే. నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేయాలో అదే చెయ్యి, వేరే వాళ్ళతో పోల్చుకోకు. దేవుడికి కావాల్సింది ఒక మోషే, ఒక భక్త్ సింగే. ప్రభు నన్ను భక్త్ సింగ్ లాగా వాడుకోయ్యా అంటే నేను నీలాగే వాడుకుంటా, భక్త్ సింగ్ నాకు ఒకరే చాలు అంటాడు గాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు మనం అర్థం చేసుకునేటప్పుడు యోసేపు తన ప్రణాళికలోకి వెళ్ళబోయాడు. కానీ దేవుడు తప్పించి తగిన కాలమును తీసుకొని వచ్చి అతనికి కళలు ఇచ్చి కళ కూడా మర్చిపోయేటట్టు చేసి యోసేపుని బయటికి తెస్తే, ఆ యొక్క కళలు అవన్నీ కూడా చేస్తే అప్పుడు ఎవడు కావాలి దీనికి, ఎవడు సమర్థుడంటే రాజు ఒక మాట అంటాడు. చూడండి, రండి ఒక మాట రండి. 38వ అధ్యాయం 38వ వచనమమ్మా, 41, 38. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా? బాబా ఎంత అసలు నిజంగా దేవుడు ఒక బిడ్డని ఒకరిని ఆశీర్వదించాలంటే దాని యొక్క ప్రణాళిక, ఆయన ప్రణాళికలో మనం ఉంటే ఎలాగ తీసుకెళ్తాడో ఇదే నిదర్శనం. ఇలాంటి వాడిని మనం కనుక్కోగలమా? ఇతనే ప్రైమ్ మినిస్టర్. తర్వాత రాజు అక్కడ మీరు ఇంకో మాట కూడా చదువుదాం, టైం అయిపోతుంది కదా. 40 చదువుదాం. 40 చదువమ్మా. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందును. అదండి దేవుడు చేసే కార్యము. మనం చేయలేము. మనం అనుకుంటాం నేను ఇప్పుడు దాకా ఇట్లా చదివానంటే అబ్బబ్బబ్బ నా జ్ఞానం అనుకుంటాం. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న బిడ్డని దేవుడు అలా తీసుకొని వెళ్ళిపోతాడు. మన సామర్థ్యం కాదు. ఈరోజు మనం ఆరోగ్యంగా నేను ఎంత చదివానంటే దేవుడిచ్చిన సామర్థ్యమే. కాబట్టి ఎప్పుడైతే ఆ రీతిగా చేసి అలా పైకి వచ్చినప్పుడు, ఆ పైకి అధికారి అయినప్పుడు యాకోబు కుటుంబాన్ని పోషించడానికి ఆయన యొక్క ప్రణాళిక. అయితే యాకోబుని వాళ్ళందరినీ తీసుకుని వచ్చినప్పుడు ఆఖరిగా ఇంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎలా క్షమిస్తున్నాడో అనేదే ఈరోజు. అదే క్షమాపణ. క్షమించుడి. రండి ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. రండి 50:15 రండి. చాలు. ఎందుకండి మన ఎందు పగబట్టి అంటున్నారు చెప్పండి ఇక్కడ? ఎందుకంటే వాళ్ళలో పగ ఉంది కదా, అంతే కదా. వాళ్ళు పగతో నింపబడిన మనుషులు కాబట్టి వాళ్ళు ఇంకా పగ ఉంటూనే ఉంటుంది. సో మన నాన్నగారు చనిపోయాడరా, ఇంకేముంది, నాన్నగారు ఉన్నంతకాలం మనల్ని చూశాడు. మనుషులు కూడా అంతే అనుకుంటారు, ఒరే అమ్మన్న దాకా చూశారు వీళ్ళు. వాడేం పని చేయడు ఇంట్లో, వాడేం చేయడు, ఊరకు తింటా ఉంటాడు. వాళ్ళ నాన్న పెన్షన్ మీదో. ఎక్కువ క్రైస్తవుల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. క్రైస్తవ కుటుంబాల్లో చూడండి మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, ముస్లిమ్స్ 10 మంది ఉన్న 10 మంది ఏదో ఒక పని చేస్తారు. వాడు చెప్పులు కొడతాడు, రెంచులు చేస్తాడు, ఏదైనా చేస్తాడు. నేను గమనించింది చూసే, ఒకడు జీతం ఒక పెన్షన్ మీద బతుకుతూ ఉంటాడు. తర్వాత వరే ఈ రేపు నాన్న చనిపోయాడు కదా ఇంక మనల్ని చూస్తాడు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడంటే క్రైస్తవులు. నువ్వేం పని చేయకపోతే, రోమా పత్రికలో ఉంది, నువ్వేం పని చేయకపోతే నువ్వు భోంచేయొద్దని ఉంది.
పౌలు కూడా దేవుని సేవ డేరాలు కొట్టుకుంటూ సేవ చేశాడు. కష్టపడకుండా ఎలా తినబుద్ధి అయిద్దో అర్థమే కాదు. ఇది దేవుని మాటగా ఎందుకు తీసుకోకూడదు? ఏదో ఒకటి చెయ్యాలి. కారణం ఏంటంటే నువ్వు పాపక్షమాపణ లేదు కాబట్టి నువ్వు ఈ లోకంలో ఎందుకంటే తినటానికే పుట్టినట్టుగా ఉంటావు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అయ్యా ఇంకేముంది, యోకోబు మన ఫాదర్ చనిపోయారు, ఇక మన మీద పగ సాధిస్తాడేమో అని అనుకుంటున్నారు. వచ్చి ఒక అప్లికేషన్ పెడుతున్నారు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని చూడు, ఏమని పెట్టారమ్మా దా అది ఒక అప్లికేషన్ పెట్టారు, అయ్యా దయచేసి మా అపరాధాలు మేము గతంలో నీకు చేసామో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటామేమో. అయితే అప్పుడు యోసేపు ఏడ్చాడంట. చూడు భలే మాట ఉంటుంది అక్కడ, ఏమనుందమ్మది, అతడు ఏడ్చెను. దైవీకమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగిన వారిలో దైవిక దుఃఖం ఉంటుందండి, గుర్తుపెట్టుకో. కాబట్టి క్షమాపణ గుణం అనేది ఎక్కడ వస్తుందంటే దైవం పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కలిగి ఉంటే నువ్వు క్షమిస్తావు. దేవుడు మన దేవుడు క్షమించి మర్చిపోయే దేవుడు. నువ్వు క్షమించానని చెప్పి ఇంకా వాడు నాకు ఎంత కీడు చేశాడు ఎట మర్చిపోగలను అంటున్నావు అనుకో, నీ క్షమాపణకు విలువ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత రండి ఏమన్నాడు, 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అది మేలుకే దేవుడు, మేలుకే ఇదంతా దేవుడి యొక్క ప్రణాళికని యోసేపు ఎరగలుగుతున్నాడు. ఎందుకు? యోసేపుకి తెలుసు, రకరకాల అనుభవాల ద్వారా వెళ్ళాడు కాబట్టి. కానీ ఈ మనుషులు పగతో నింపబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. నువ్వు చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు అర్థం చేసుకోరండి, క్షమించినా కూడా అనుకుంటాం. వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనం క్షమించటం మర్చిపోవటం మనకి ఇవ్వబడింది, మనం దేవుని బిడ్డలం. ఇంకొక మాట చదువుదాం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8:28 ఒక్కసారి చదవండి అమ్మా. రోమపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. దేవుడు ఎప్పుడు కండిషనల్, దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుడు నేను ఎంతగా ప్రేమించాడో నువ్వు కూడా అలా ప్రేమిస్తే ఈ వాక్యం నెరవేరుద్ది. ఈ వాగ్దానం మనందరిది, మంది. ఆదికాండం 50:15లో 50:20లో దేవుడు మేలుకే ఇదంతా జరిగిచ్చాడు. నీకు మేలుకే అంతా జరగాలంటే రండి మోకరించండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడు.